హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హోమ్ టెక్ ఛానల్. ఈరోజు క్లాస్లో మీకు వచ్చేసి నేను ట్రాన్స్డ్యూసర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకంటే ముందు ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోలో మనం ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి అండ్ ట్రాన్స్డ్యూసర్ క్లాసిఫికేషన్ ఏంటి, అసలు మనం ఎందుకు ట్రాన్స్డ్యూసర్ని యూజ్ చేయాలి అనేది డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి. Transducer is nothing but it is a device friends. Transducer అనేది ఒక device which is used to convert one form of energy to another form. One form of energy ని ఇంకొక ఫామ్ లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే ఒక డివైస్ ని ఏమంటారు అంటే ట్రాన్స్డ్యూసర్ అంటారు. In another words, transducer which converts a non-electrical quantity, that means a physical quantity into an electrical quantity. అసలు ట్రాన్స్డ్యూసర్ని ఎందుకు యూజ్ చేయాలి, మనకు కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీని ఎలక్ట్రికల్ క్వాంటిటీకి ఎందుకు కన్వర్ట్ చేయాలి అని మీరు అనొచ్చు. సో చూడండి, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్ మనం చూసుకున్నట్లయితే నార్మల్గా ఇండస్ట్రీస్ కానీ కొన్ని సైంటిఫిక్ ల్యాబ్స్లో మనకి అన్నీ కూడా నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీసే ఉంటాయి. వాటిని మెజర్ చేయాలంటే మనకి రికార్డింగ్ కానీ వాటన్నిటి కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. అదే ఎలక్ట్రికల్ క్వాంటిటీలో మెజర్మెంట్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీని మనం మెజర్ చేయాలి అంటే చాలా రిస్క్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. ఆ రిస్క్ ప్రాసెస్ మనం చేయడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి సో మనం మెజర్ చేయాలంటే అన్నోన్ మనకు కావాల్సిన ఆ డెస్టినేషన్ మనం మెజర్ చేయాలంటే ఎలక్ట్రికల్ క్వాంటిటీలో అయితే మనకి సింపుల్ అండ్ ఈజీ వేలే ఉంటుంది అనమాట. సో ఏం చేయాలంటే ఆ నాన్ ఎలక్ట్రిక్ క్వాంటిటీని ఎలక్ట్రికల్ క్వాంటిటీలోకి కన్వర్ట్ చేసుకుంటే ఆ యొక్క మెజర్మెంట్ అనేది యాక్యురేట్ ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది అనేసి మనం ట్రాన్స్డ్యూసర్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది అని అంటే మనకు ఇచ్చిన నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీని ఒక ఎలక్ట్రికల్ క్వాంటిటీలోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ ఎలక్ట్రికల్ క్వాంటిటీలో కన్వర్ట్ చేసినప్పుడు మనకి రీడింగ్ అనేది యాక్యురేట్గా ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్డ్యూసర్ అన్నమాట. నా నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్లాసిఫికేషన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే యాక్టివ్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్. యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్ చూడండి, మనం ట్రాన్స్డ్యూసర్ మనం క్లాసిఫై చేసుకున్నట్లయితే టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్ మనకి మెయిన్లీ ఉంటాయి అనమాట. ఇంకా రిమైనింగ్ ట్రాన్స్డ్యూసర్స్ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది, బట్ మేజర్గా మనకి ఈ టూ టైప్సే ఇంపార్టెంట్ అనమాట. చూసుకున్నట్లయితే యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్. నార్మల్గా ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటమ్మా, ఎనీ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకొక ఫామ్లో కన్వర్ట్ చేసేయడానికి యూజ్ చేసే ఒక డివైస్ని మనం ఏమంటాము, ట్రాన్స్డ్యూసర్ అంటాము. ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్ అంటున్నారు. యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి మరి, యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్ అంటే సేమ్ అమ్మా, ఇక్కడ కూడా ఏమవుతుంది, ఎనీథింగ్ ఏ ట్రాన్స్డ్యూసర్ కానీ మనకి వాట్ ఈస్ హ్యాపెనింగ్, కన్వర్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. దట్ మీన్స్ కన్వర్షన్ అంటే ఏంటి, వన్ ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి కన్వర్ట్ అవుతుంది. బట్ యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్లో ఏమవుతుంది అని అంటే మనము వన్ ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్గా ఒక డివైస్ని అయితే యూజ్ చేయకుండా ఉంటే దాన్ని మనము యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్ అంటాం అనమాట. యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్ అంటే మనం చూసుకున్నట్లయితే వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకొక ఫామ్లో కన్వర్ట్ చేయడానికి మనకి ఎక్స్టర్నల్గా ఎనీ సోర్స్ కూడా అవసరం లేకుండా ఉండే ట్రాన్స్డ్యూసర్ని ఏమంటారు అని అంటే యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్ అంటారు. ద ట్రాన్స్డ్యూసర్ విచ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ ఫర్ ట్రాన్సాక్షన్. మనకి ట్రాన్సాక్షన్ జరగడానికి ఎనీ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ కూడా యూజ్ చేయకుండా మనకి ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోతే దాన్ని ఏమంటారు అని అంటే యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్ అంటారు. నా ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ పవర్ సప్లై అవసరం లేదు. బట్ ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్లో మనకి ఎక్స్టర్నల్గా ఒక పవర్ సప్లై అనేది పవర్ సోర్స్ని యూజ్ చేసుకొని అక్కడ మనకి ట్రాన్సాక్షన్ అనేది జరిగితే దాన్ని ఏమంటారు అని అంటే ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్స్ అనేసి అంటారనమాట. మనము యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్కి మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే టాకో జనరేటరు, థర్మోకపుల్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్. మనం ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ రెసిస్టివ్, ఇండక్టివ్, capacitive transducers. These are the examples of passive transducers. బేసికలీ ట్రాన్స్డ్యూసర్స్ మనకి చాలా టైప్స్ ఉన్నాయేమో, బట్ మనకి మాక్సిమం ఇవే ఉంటాయి ఎక్కువ. యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్, ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాయి. యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి టాకో జనరేటర్ అండ్ థర్మోకపుల్. ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి రెసిస్టివ్, ఇండక్టివ్, కెపాసిటివ్ ట్రాన్స్డ్యూసర్స్. దీస్ ఆర్ ద ట్రాన్స్డ్యూసర్స్ ఎగ్జాంపుల్స్ అనమాట. అనదర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రైమరీ అండ్ సెకండరీ ట్రాన్స్డ్యూసర్స్ అయితే మనకు ఉన్నాయి. ప్రైమరీ ట్రాన్స్డ్యూసర్ అండ్ సెకండరీ ట్రాన్స్డ్యూసర్. మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్డ్యూసర్స్ అనేది మనకి కంపల్సరీగా టూ రిలేటెడ్ పార్ట్స్ అయితే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్డ్యూసర్స్లో
అందులో మనకి సెన్సింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది అండ్ ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. మాక్సిమం కేసులో ట్రాన్స్డ్యూసర్స్ కి ఈ 2 ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అసలు సెన్సింగ్ ఎలిమెంట్ ఏంటి అండ్ ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ ఏంటి అంటే ఈ రోజు డీటెయిల్ గా చూద్దాం. చూడండి, సెన్సింగ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ ని సెన్స్ చేసుకొని మెజర్ చేస్తుంది అనమాట. ఇది నథింగ్ బట్ సెన్సింగ్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా. అండ్ ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే సెన్సింగ్ ఎలిమెంట్ యొక్క అవుట్పుట్ ని తీసుకొని అది ట్రాన్స్డక్షన్ చేసి మనకు కావాల్సిన ఎలక్ట్రికల్ క్వాంటిటీని అయితే డిస్ప్లే చేస్తుంది అనమాట. అది వచ్చేసి ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ అనమాట. సెన్సింగ్ ఎలిమెంట్ ఏంటి ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ, దట్ మీన్స్ ఫిజికల్ క్వాంటిటీని ఏం చేస్తుందంటే మెజర్ చేస్తుంది. దీని దగ్గర ఉన్న అవుట్పుట్ ఏం చేస్తుందనంటే ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ తీసుకోవడం వల్ల ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ ఏం చేస్తుందనంటే సెన్సింగ్ ఎలిమెంట్ యొక్క అవుట్పుట్ ని తీసుకొని అది ట్రాన్స్డక్షన్ చేసి కన్వర్ట్ చేసి మనకి ఎలక్ట్రికల్ అవుట్పుట్ అయితే మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా. దిస్ ఈస్ అబౌట్ సెన్సింగ్ ఎలిమెంట్ అండ్ ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్. మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ ట్రాన్స్డ్యూసర్ మనం చూసుకున్నట్లయితే ఎల్విడిటి, లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది వచ్చేసి లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి ప్రైమరీ వైండింగ్, ఇది వచ్చేసి సెకండరీ వైండింగ్, ఇది వచ్చేసి అవుట్పుట్ వోల్టేజ్. ఇక్కడ మనము ప్రెజర్ అయితే ఇన్లెట్ లో ఇక్కడ ప్రెజర్ అయితే మీకు కనిపిస్తుంది, ప్రెజర్ తీసుకుంటుంది. ఇది బార్డన్ ట్యూబ్, ఇక్కడ ఫ్రీ ఎండ్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు పుల్లీ తెలుసు కదా, పుల్లీ అనమాట. ఇది ఫ్రీగా రొటేట్ అవడానికి పుల్లీ అంటారు దీన్ని. ఇది తీసుకున్నాడు. ఏం చేశారంటే ఎప్పుడైతే ప్రెజర్ అయితే బార్డన్ ట్యూబ్ తీసుకుంటుందో, బార్డన్ ట్యూబ్ తీసుకున్న ప్రెజర్ ఏం చేస్తుందంటే ఈ ఫ్రీ ఎండ్ బార్డన్ ట్యూబ్ ఏం చేస్తుందంటే ఈ ప్రెజర్ ని తీసుకొని డిస్ప్లేస్మెంట్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆ ప్రెజర్ ని తీసుకొని డిస్ప్లేస్మెంట్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ఫ్రీ ఎండ్ అనేది మూవ్ అవుతా ఉంటుంది అనమాట, డిస్ప్లేస్ అవుతా ఉంటుంది అనమాట. ఈ ఫ్రీ ఎండ్ ఏం చేస్తుంది, ఈ పుల్లీ ద్వారా ఈ కోర్ కనిపిస్తుంది, ఇక్కడ కోర్ అని కనిపిస్తుంది కదా మీకు. ఈ కోర్ అనేది డిస్ప్లేస్మెంట్ అవుతా ఉంటుంది, అంటే అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ బార్డన్ ట్యూబ్ ద్వారా ప్రెజర్ వెళ్తుందో, ప్రెజర్ వెళ్ళినప్పుడు ఈ ఫ్రీ ఎండ్ ద్వారా ఏమవుతుంది అంటే కనిపిస్తుంది కదా, ఈ పుల్లీ ద్వారా ఇది అప్ అండ్ డౌన్ అవుతా మూవ్మెంట్ అవుతా ఉండడం వల్ల, డిస్ప్లేస్మెంట్ అవుతా ఉండడం వల్ల, ఈ కోర్ అనేది పైకి కిందికి వెళ్తా ఉండడం వల్ల ఇక్కడ కోర్ మూవ్మెంట్ వల్ల ఏమవుతుంది అంటే మనకి అక్కడ వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. ఓకేనమ్మా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బార్డన్ ట్యూబ్ ఉంది కదా, మా బార్డన్ ట్యూబ్ ప్రెజర్ ని ఏం చేసింది, డిస్ప్లేస్మెంట్ గా కన్వర్ట్ చేసింది. డిస్ప్లేస్మెంట్ గా కన్వర్ట్ చేసిన డిస్ప్లేస్మెంట్ ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ ఏం చేసింది, ఆ డిస్ప్లేస్మెంట్ ఏం చేసింది మనకి అవుట్పుట్ వోల్టేజ్ గా కన్వర్ట్ చేసింది అనమాట. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బార్డన్ ట్యూబ్ ని సెన్సింగ్ ఎలిమెంట్, దట్ మీన్స్ ప్రైమరీ ట్రాన్స్డ్యూసర్ అనొచ్చు. వేర్ ఎల్విడిటి ఉంది కదా, దీని వచ్చేసి మనం ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ అనొచ్చు. ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ ఏంటంటే సెకండరీ ట్రాన్స్డ్యూసర్. బార్డన్ ట్యూబ్ ని మనం ఏమనొచ్చు, ప్రైమరీ ట్రాన్స్డ్యూసర్ అనొచ్చు. సెకండరీ ట్రాన్స్డ్యూసర్ మనం ఎల్విడిటి గా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. దిస్ ఈస్ అబౌట్ ప్రైమరీ అండ్ సెకండరీ ట్రాన్స్డ్యూసర్స్. అనదర్ టైప్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్ మనం చూసుకున్నట్లయితే అవి వచ్చేసి మనకి అనలాగ్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ డిజిటల్ ట్రాన్స్డ్యూసర్స్. అనలాగ్ ట్రాన్స్డ్యూసర్స్ అంటే ఏంటి, డిజిటల్ ట్రాన్స్డ్యూసర్స్ అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు. నౌ అనలాగ్ ట్రాన్స్డ్యూసర్స్ అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ క్వాంటిటీని మనము అనలాగ్ అవుట్పుట్ గా కన్వర్ట్ చేసే ట్రాన్స్డ్యూసర్ ఏమంటారంటే అనలాగ్ ట్రాన్స్డ్యూసర్స్ అంటారు. ఓకేనా. ఇచ్చిన ఇన్పుట్ ని మనకి ఇచ్చిన ఇన్పుట్ అనేది ఏదో క్వాంటిటీ కావచ్చు, ఆ క్వాంటిటీని అనలాగ్ అవుట్పుట్ గా కన్వర్ట్ చేసే ట్రాన్స్డ్యూసర్స్ ని మనం ఏమంటారు అంటే అనలాగ్ ట్రాన్స్డ్యూసర్స్ అంటారు. మనం ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే స్ట్రెయిన్ గేజ్, ఎల్విడిటి అండ్ థర్మోకపుల్. మీకు ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే స్ట్రెయిన్ గేజ్ అందరికీ తెలిసే ఉంటుంది. వెయింగ్ మిషన్ తెలుసమ్మా, ఇట్లా మీకు ఇట్లా తలిగిస్తారు కదా, దాని వెయింగ్ మిషన్ ఉంటుంది కదా, ఆ వెయింగ్ మిషన్ సేమ్ ఇట్లనే ఉంటుంది. పైన మనం వెయిట్ ని దానికి యాడ్ చేయగానే కింద దాంట్లో రీడింగ్ అనేది ఇట్లా మనకి ఇట్లా మూవ్ అవుతా ఉంటుంది అనమాట. దాంట్లో ఆ పాయింటర్ అనేది మూవ్ అవుతా ఉంటుంది అనమాట. మీ స్ట్రెయిన్ గేజ్ ఆల్రెడీ చూసే ఉంటారు చాలా మంది. అనలాగ్ ట్రాన్స్డ్యూసర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిన్ ఎగ్జాంపుల్ స్ట్రెయిన్ గేజ్ అనమాట. ఎప్పుడైతే మనం వెయిట్ ని ఆ యొక్క స్ట్రెయిన్ గేజ్ మీద వేస్తామో ఆ స్ట్రెయిన్ గేజ్ ఏం చేస్తుంది, అనలాగ్ గా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. రీడింగ్ అనేది ఇట్లా అనలాగ్ లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. దిస్ ఈస్ అబౌట్ అనలాగ్ ట్రాన్స్డ్యూసర్స్. డిజిటల్ ట్రాన్స్డ్యూసర్స్ అంటే ఏంటి అంటే ఆ ఇచ్చిన ఇన్పుట్ క్వాంటిటీని డిజిటల్ అవుట్పుట్ గా కన్వర్ట్ చేసే ట్రాన్స్డ్యూసర్స్ ని మనం ఏమంటామంటే డిజిటల్ ట్రాన్స్డ్యూసర్స్ అంటారు. డిజిటల్ ట్రాన్స్డ్యూసర్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అనమాట. అనలాగ్ నుంచి డిజిటల్ కన్వర్ట్ చేసే కన్వర్ట్ అది ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు అనమాట. మనకి ఇచ్చిన ఇన్పుట్ అనేది ఏదైనా అనలాగ్ ఉన్నది అనుకో, అనలాగ్ మనం డిజిటల్ కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే ట్రాన్స్డ్యూసర్ ఏమంటామమ్మా, డిజిటల్ ట్రాన్స్డ్యూసర్స్ అనేసి అంటాం అనమాట. ఓకేనా. దీని అవుట్పుట్ వచ్చేసి మనకి డిజిటల్ గా ఉంటుంది అనమాట. దట్ మీన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పల్సెస్ అనమాట. పల్సెస్ తెలుసుగా, ఇట్లా 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 ఉంటాయి పల్సెస్. ఆ పల్సెస్ లో ఉంటుంది అనమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పల్సెస్ ఉంటే దాన్ని డిజిటల్ ట్రాన్స్డ్యూసర్స్ అంటారు. ఇక్కడ వచ్చేసి అనలాగ్ ట్రాన్స్డ్యూసర్స్ లో అనేది ఏమవుతుందంటే విత్ రెస్పెక్ట్ టు టైం తోటి వేరీ అవుతుంది అనమాట అనలాగ్ ట్రాన్స్డ్యూసర్స్. ఓకేనా. దిస్ ఈస్ అబౌట్ అనలాగ్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ డిజిటల్ ట్రాన్స్డ్యూసర్స్ అమ్మా. ఫస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు అవుట్పుట్ క్వాంటిటీ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్డ్యూసర్ ని మనం 2 టైప్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్డ్యూసర్ అనొచ్చు, సెకండ్ వన్ వచ్చేసి ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్ అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట.
ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటమ్మా? ట్రాన్స్డ్యూసర్ విచ్ కన్వర్ట్స్ నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ ఇంటూ అన్ ఎలక్ట్రికల్ సిగ్నల్. నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీని ఎలక్ట్రికల్ సిగ్నల్ గా కన్వర్ట్ చేసే దాన్ని మనం ఏమంటాము? ట్రాన్స్డ్యూసర్ అనేసి అంటాం. ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ ఇంటూ నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్ అనమాట. మనము ఇచ్చిన ఎలక్ట్రికల్ క్వాంటిటీని నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్ లో కన్వర్ట్ చేసే ఆ డివైస్ ని ఏమంటారు అంటే ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్ అనేసి అంటాము. మనం ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే లౌడ్ స్పీకర్స్ తెలుసు కదా మీ అందరికి, లౌడ్ స్పీకర్స్ అవన్నీ కూడా మనం ఇప్పుడు ఇచ్చిన ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఉంటుంది, బట్ మనకు అవుట్పుట్ వచ్చేసి సౌండ్ సిగ్నల్ గా కన్వర్ట్ అయ్యి మనం చూస్తూనే ఉంటాం. డీజే బాక్స్లు అన్నీ కూడా ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ అబౌట్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.